బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అది పక్కా హిట్ అవ్వాల్సిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన 'సింహ', 'లెజెండ్', 'అఖండ' 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. 'అఖండ' మూవీ తర్వాత 'అఖండ 2' ఉంటుందని ప్రకటించారు. దసరా రోజు చెప్పినట్టే 'అఖండ 2' మూవీని అనౌన్స్ చేశారు. బాలయ్య, బోయపాటి కాంబోలో 4వ మూవీగా 'అఖండ 2' మూవీ రాబోతుంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమంలో బాలయ్య బాబు సూపర్ డైలాగ్ చెప్పారు. ఈ నేల అసురుడిది కాదు, ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది. కాదని తాకితే జరిగేది తాండవం, అఖండ తాండవం అంటూ డైలాగ్ చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశారు. 'అఖండ'కు అనూహ్యంగా హిందీ ఛానల్స్‌లో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అందుకే 'అఖండ 2'ని పాన్ ఇండియాలో రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ క్రేజ్‌ని బోయపాటి ఎన్‌కాష్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి బోయపాటి తీసుకుంటున్న పారితోషికం తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే. ఏకంగా 22 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడని తెలిసింది. దీంతో ఇదే బోయపాటి కెరీర్‌లో భారీ రెమ్యూనరేషన్‌గా తెలుస్తోంది. ఇంతవరకు ఏ సినిమాకు ఆయన ఈ రేంజ్‌లో తీసుకోలేదు. మహా అయితే 10 కోట్ల వరకు అందుకున్నారు. కానీ ఈ సినిమాతో రెట్టింపు చార్జ్ చేస్తున్నారు. ఈ సినిమాకు బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇక త్వరలోనే బాలయ్య 'అఖండ 2' షూటింగ్‌లో బాలయ్య పాల్గొంటారు. 'అఖండ' సీక్వెల్ 'తాండవం'ని పాన్ ఇండియా రేంజ్‌లో తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'అఖండ 2' త్వరలోనే షూటింగ్‌కి వెళ్లబోతుంది. ఇక ఈ సినిమా మీద అంచనాలు మామూలుగా లేవనే చెప్పాలి. ఆ అంచనాలకు తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ కూడా చేస్తున్నాడు దర్శకుడు బోయపాటి. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇది. సినిమాకి ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా, సంతోష్ డి దేటకేతో పాటు సి. రాంప్రసాద్ ఫోటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.